సుప్రీంకోర్టు నుంచి సంచలన వ్యాఖ్యలైతే వచ్చాయండి. జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు యాసిడ్ దాడి చేసేటువంటి వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టించేలాగా ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ వ్యాఖ్యలంటే, యాసిడ్ దాడి చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆస్తుల్ని స్థిరచర ఆస్తుల్ని వేలం వేసి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులకు వచ్చినటువంటి డబ్బుని ఇవ్వాలని చెప్పి, నష్టపరిహారం కింద ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇది నేరం చేసేవాళ్ళు భయపడాలి. ఇలాంటి శిక్షలేస్తేనే వాళ్ళు భయపడతారు. లేదంటే భయపడరు అని జెప్పి చెప్తుంది. ఇంకొకటి ఏంటి, ఇక్కడ రిఫర్మేటివ్ థియరీ కంటే డిటరెంట్ థియరీ ముఖ్యం. సంస్కరణ సిద్ధాంతం కన్నా నిరోధక సిద్ధాంతం ముఖ్యం ఇప్పుడు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకొక విషయం ఏం చెప్తుందంటే, అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే, ఈ యాసిడ్ దాడి కేసులు ఎన్నున్నాయి? దానివల్ల బాధపడినటువంటి వాళ్ళ విద్యార్హతలేంటి? వాళ్ళ ఉపాధి స్థితిగతులేంటి? అయన్నీ 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తుందంటే, వరకట్నంలాగా ఇప్పుడున్నటువంటి యాసిడ్ దాడిలను మార్చాలి. అంటే వరకట్నంలో ఎలాంటి మార్పులు చేశారు? వరకట్న కేసులు వేధింపులో ఎవరైనా సరే నిందితులు వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అలాగే యాసిడ్ దాడి కేసుల్లో కూడా నిందితులు వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అన్నట్టుగా చట్టాన్ని మార్పు చేయాలని చెప్పి కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సో, ప్రస్తుతానికి నిజంగా జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ ఆదేశాలు నిజంగా అద్భుతం అని చెప్పి నాకు అనిపిస్తున్నాయి. మరి మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.